ఇకపోతే మీ నియోజకవర్గానికి సంబంధించి కొంతమందికి ఇళ్ల సమస్య ఉందని మాకు తెలుస్తుంది సార్. ఎందుకంటే చాలామందికి ఇల్లు రాలేదు, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఆ సమస్యను మీరు రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిష్కరిస్తారు? అంటే గత ప్రభుత్వంలోనే ఇక్కడ టిట్కో హౌసెస్ శాంక్షన్ చేశారు. వాళ్ళు డబ్బులు కూడా కట్టారు. లబ్ధిదారులు మొత్తం 25,000, 50,000 ఆ సైజుని బట్టి డబ్బులు కట్టారు. కట్టిన తర్వాత ఒక చోట ల్యాండ్ అలాట్ చేసాము. ల్యాండ్ ఇష్యూ వచ్చిన తర్వాత వేరే ల్యాండ్ తీసుకున్నాం. ల్యాండ్ అలాట్ చేసి లెవెల్ చేసి ఫౌండేషన్ కూడా మొదలు పెట్టేసాం. గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని ఆపేశారు. ఆపేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికో ల్యాండ్ మాత్రం పట్టాలు 2 సెంట్లు 1.5 సెంట్లు చేసి పట్టాలు ఇచ్చేసారు. బట్ డబ్బులు కట్టిన టిట్కో వాళ్ళకి ఈరోజు దాకా కూడా డబ్బులు ఇలా. వాళ్ళందరూ కూడా పాపం చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు, కూలికి పోయేటోళ్ళు, లేదా రోడ్లో అరటి పండ్లు అమ్మేటోళ్ళు, చిన్న చిన్న కూలికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ డబ్బులన్నీ కూడా తీసుకొని ఈ రోజు దాకా కూడా మున్సిపాలిటీలో వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో మేము ఏదైతే అనుకున్నామో టిట్కో హౌసెస్ ఏదైతే కట్టాలనుకున్నామో, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో 100% రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అవకాశం కానీ కల్పిస్తే వాళ్ళందరికీ నిజంగా అర్హులైనటువంటి పేదలకందరికీ 100కు 100% ఆ హౌసింగ్ స్కీమ్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమం డెఫినెట్గా తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటున్నాం, బీకోట తీసుకుంటున్నాం, అర్బన్ ఏరియాస్లో తీసుకుంటున్నాం, రూరల్ ఏరియాస్లో కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తాం.